ప్రభువును ప్రియ రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైనటువంటి నామములో మరి ప్రతిరోజు సాయంత్రకాల సమయమందు గ్రంథ ధ్యానములను ప్రారంభించాం. అందులో కీర్తనలను ధ్యానం చేయటానికి ప్రభు సన్నిధిలో మనము సిద్ధపడ్డాం. మొదటి కీర్తన మొదటి చరణంలో ఉన్న మాటల్ని ధ్యానం చేశాం. తిరిగి రెండవ చరణంలో కూడా ఉన్నటువంటి మాటల్లో యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించువారు అనే మాట మీద కూడా మనం ధ్యానం చేశాం. తిరిగి కీర్తన మొదటి కీర్తన రెండవ చరణములో దివారాత్రములు ధ్యానించువాడు ధన్యుడు ఈ మాట మీద మనం ధ్యానం చేయటానికి ఈ యొక్క గ్రంథ ధ్యానములలో మనం సిద్ధపడుతూ ఉన్నాం. ఈ సమయంలో చిన్న ప్రార్థన చేసుకొని ప్రభు యొక్క సన్నిధిలో దివారాత్రములో మరి ధ్యానించువాడు ధన్యుడు అనే మాట మీద ప్రభు యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. ప్రార్థన. ప్రేమ స్వరూపి దయగలిగినటువంటి మా ప్రభువా, కృపా సత్య సంపూర్ణుడుగా వచ్చి నాయన మా యొక్క పాపములకు ప్రాయశ్చిత్తముగా బలిగా అర్పణగా అర్పించుకున్నటువంటి దేవుడవు నీవు ఈ సమయంలో వాక్యమైనటువంటి దేవుడిగా మా మధ్యలో ఉండమని, మీ మాటలు ధ్యానం చేస్తున్నప్పుడు మీ మాటలు మా నోటికి అందించమని, వివరించి బోధించమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మరి దివారాత్రములు ధ్యానించువాడు ధన్యుడు అనే మాటలో దివారాత్రములు ధ్యానించుట ఎప్పుడు కూడా మనము ఒక క్రైస్తవులుగా, దేవుని బిడ్డలుగా, విశ్వాసులుగా, భక్తులుగా జీవిస్తున్నటువంటి ఈ లోకములో మనం ఎప్పుడు కూడా మన జీవితాలలో ధ్యానము అనేది ఉన్నప్పుడు, ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఆ ధ్యానము అనేది మన యొక్క ఆత్మీయ జీవితానికి మేలు అనేది, మంచి అనేది జరుగుటకు, కార్యం జరుగుటకు మరి సహాయపడుతున్నది. కనుక ఈ సమయంలో మరి దివారాత్రములు అనేటువంటి మాటలో ఎప్పుడు కూడా టైం ఉన్నప్పుడు మరి ఏదో ఒక టైం నిర్ణయించుకొని, లేదంటే ఏదో ఆలోచనలను బట్టి చేయొచ్చులే అనేటువంటి ఉద్దేశముతో ఎప్పుడు కూడా దేవుని యొద్దకు, దేవుని సన్నిధికి, దేవుని వాక్యము యొద్దకు రాకూడదు. దివారాత్రములు అనేది రాత్రింబగళ్ళు మనము ఆయనతో, ఆయనలో ఉండేవారముగా, గడిపేటువంటి వారంగా ఉండాలి. ఎందుకంటే మనకు కావలసిన ప్రతిదీ కూడా దేవుని వలననే మనకు అందించబడాలి, అనుగ్రహించబడాలి. మనకు మనముగా ఏమి చేసుకోలేం, ఏమి తెచ్చుకోలేం, ఏమి కలిగి ఉండలేం. మనకు ఏ అవసరతలో, మనకున్నటువంటి అవసరాలు ఏమిటో ఏది కూడా మనకు తెలియదు, అర్థం కానటువంటి పరిస్థితులుగా ఉంటాయి. అందుకనే సామెతల గ్రంథములో భక్తుని చేత ప్రభు రాయించినటువంటి మాట, నీ స్వబుద్ధిని ఆధారముగా చేసుకొని
ఏది కూడా నువ్వు చేయకూడదో, నీ ప్రవర్తన అంతట్లో కూడా ఆయన యొక్క అధికారమునకు నువ్వు ఒప్పుకున్నప్పుడు అప్పుడు నీకు జరగవలసినటువంటి కార్యములు కానీ, నీ జీవితంలో ఏమి జరగనై ఉండాలని ఆశిస్తున్నావో అవన్నీ కూడా జరుగుటకు ఆయన ద్వారములు తెరిచేటువంటి వాడు. కనుక ఈ మాటని ఎప్పుడు కూడా మనం మర్చిపోకుండా అలాగా ఉండుటకు మనము సిద్ధపడాలి. ఇక్కడ మరి దివారాత్రముల గురించి, దివారాత్రములు ధ్యానించుట గురించి, రేయింబగుళ్ళు మనము దివారాత్రములు, ఈ రేయింబగుళ్ళు మనకు ఈ ధ్యానంలో ఉన్నప్పుడు ఎన్ని మేలులు, ఎంత మంచి, ఎంత మరి అభివృద్ధి, ఎంతగా వర్ధిల్లటం, దేనికి కావలసినటువంటి దానికి ఎప్పటికీ ఏది సమకూర్చబడాలో అది సమకూర్చబడటానికి కొద్దువ కొరత లేనటువంటి మరి పరిస్థితుల్లోకి ప్రభు తీసుకువెళ్తాడు. దీని విషయంలో మరి యెహోషువతో మరి ప్రభు మాట్లాడేటువంటి మాట, ఆ మాట మనకు కూడా ప్రభు ఉపయోగకరంగా ఉన్నట్లుగా ప్రభు మరి వ్రాయించారు. ఈ సమయంలో ప్రభు మాట్లాడుతున్నారు. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనములో, ఈ ధర్మశాస్త్రం నందు నీవు బోధింపక తప్పిపోకూడదు, దానిలో రాయబడిన వాటన్నిటిని వ్రాయినన్నిటి ప్రకారముగా చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రములు దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గాల్లో వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించెదవు. నువ్వు చక్కగా ప్రవర్తించాలంటే నీ మార్గాలు మరి వర్ధిల్ల చేసుకోవాలి అనంటే నీలో ఉండవలసినటువంటిది ధ్యానము. ఏ ధ్యానము ఉండాలి? ధర్మశాస్త్రము దేవుడు నీకై, దేవుడు మనకై ఇచ్చినటువంటి ధర్మశాస్త్రాన్ని మనము ముందుగా మనం పఠించేటువంటి వారముగా వాటిని మనము చదివి నేర్చుకొని అందులో మనం జాగ్రత్త కలిగి ప్రవర్తిస్తూ ఉన్నప్పుడు, నడుచుకుంటూ ఉన్నప్పుడు అది ఇతరులకు కూడా నీ ప్రవర్తన విధానాన్ని బట్టి, నీ జీవిత నడవడికను బట్టి నువ్వు బోధించేటువంటి వాడుగా ఆ యొక్క క్రియలను బట్టి ఇతరులకు నీ జీవితము ఒక బోధనగా ఉండేటట్లుగా నువ్వు చేసుకోగలవు. అంత మాత్రమే కాకుండా ఈ జాగ్రత్తగా నువ్వు చేసేటువంటి ధర్మశాస్త్రాన్ని దివారాత్రములు ధ్యానించేటువంటి మనసు కలిగినటువంటి నీ జీవితంలో నీ యొక్క మార్గాలు నువ్వు వర్ధిలింప చేసుకుంటావు. కనుక నువ్వు వర్ధిల్లటానికి ఏది అవసరమో, ఏది తెరవబడాలో, ఏది సరళం చేయబడాలో, ఏది ఎప్పుడు ఎక్కడ నీకు ఇవ్వబడాలో, ఏది కలిగి ఉండి నీవు వర్ధిల్లటానికి మరి కొదువ లేకుండా అప్పటికప్పుడే అక్కడికక్కడే నీకు మరి గ్యాప్ లేకుండా అందించేటువంటి అనుభవంలోకి నువ్వు రావాలి అని అంటే నువ్వు తప్పక దివారాత్రములు ధ్యానించేటువంటి మరి ధ్యానించటమే కాకుండా ప్రవర్తించటమే కాకుండా అందులో జాగ్రత్త కలిగి ఉండడం అనేది నీ యొక్క జీవితంలో ముఖ్య లక్షణమై ఉండవలెను. ఇది ప్రభు వాక్యము స్వయముగా ప్రతి బిడ్డతో మాట్లాడేటువంటి మాట. ఈ విధంగా మరి మనము నడుచుకుంటూ ఉన్నప్పుడు దేవుని యొక్క కార్యాలను, ఆయన యొక్క ఆశ్చర్యకరమైనటువంటి కార్యాలను, ఆయన అద్భుతకరమైనటువంటి కార్యాలను మనము చూడగలము. చూడటమే కాకుండా మన జీవితంలో ఎన్నడూ కూడా మర్చిపోకుండా వాటిని ధ్యానం చేసుకుంటూ ఆ ధ్యానములో సంతోషముగా, సుఖముగా వెళ్ళబుచ్చేటువంటి దినాలను మనము చూడగలం. అలాగనే లూకా సువార్త 18వ అధ్యాయం 7వ వచనంలో కూడా యేసు ప్రభువారు
బోధించే బోధనలో ఒక మాట చెప్పాడు. దేవుడు తాను ఏర్పరచుకునిన వారు దివారాత్రములు తన్ను గూర్చి మొరపెట్టుకునిచుండగా వారికి న్యాయము తీర్చడా. దివారాత్రములు ధ్యానం చేయటమే కాకుండా అది ప్రభు సన్నిధిలో మనము మొరపెట్టేటువంటి వారముగా, ప్రార్థన చేసేటువంటి వారముగా, ప్రభుకి ప్రతి విషయాన్ని కూడా చెప్పుకునేటువంటి వారముగా, ఆయనకి తెలియపరుస్తూ ఉన్నట్లుగా, ఆయనతో ఒక సంభాషణ సంబంధం కలిగినటువంటి వారంగా ఉన్నప్పుడు నిశ్చయముగా మన జీవితాలలో ప్రభు ఏది కూడా ఆయన ఆలస్యము చేయడు, ఏది కూడా ప్రభు నిర్లక్ష్యము చేయడు. నీకు ఎప్పుడు ఏది కావాలో అది ప్రభువారు మీకు అందించేటువంటి వారుగా ఉన్నారు. అంత మాత్రమే కాకుండా భక్తుడైనటువంటి దావీదు అంత గొప్ప భక్తుడు కావటానికి, అంత గొప్పవాడు కావటానికి అతనిలో ఉన్నటువంటి గొప్ప లక్షణం ఏంటి, అతని యొక్క ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి అన్నప్పుడు కీర్తన 27వ కీర్తన 4వ చరణంలోకి వచ్చినప్పుడు అక్కడ చూసినప్పుడు యెహోవా యొద్ద వరము అడిగి తిని దానిని నేను వెదుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింప గోరుచున్నాను అనేటువంటి మాట భక్తుడు ఆయన కీర్తిస్తూ ప్రభుని ఆయన్ని సన్నుతిస్తూ స్తుతిస్తూ గణపరుస్తూ అన్నటువంటి ఆయన నోటి నుంచి వెలువడినటువంటి ఆ గొప్ప మాటలు మనం చూసినప్పుడు నిశ్చయముగా ఆయనకు బాధ్యత లేదా? అతనికి ఏ పని బాట లేకున్నటువంటి వాడుగా ఉన్నాడా? అతనికంటూ ఏమీ లేకుండా ఖాళీగా ఉండి ఒక రాజుగా సింహాసనం మీద కూర్చునేవాడా అంటే కాదు. ప్రభు ఏ బాధ్యత అప్పగిస్తే ఆ బాధ్యతను ఆయన తప్పనిసరిగా ప్రభు సన్నిధిలో చేయటానికి, ప్రభు బిడ్డగా చేయటానికి అవన్నీ ఎన్ని బాధ్యతలున్నాయో, ఎంత భారం ఉన్నదో అవన్నీ కూడా చిటికల్లో క్షణములో అవన్నీ కూడా జరగటానికి, చేసి ముగించటానికి అతనులో ఉన్నటువంటి గొప్పతనము ఏంటంటే సన్నిధి కోరుకోవటం, సన్నిధిలో ఉండటానికి ఇష్టపడటం, సన్నిధానంలో ఉండటమే కాకుండా అవి ఆయన యొక్క సన్నిధిలో ఆయనను ధ్యానించటము అనేది అలాగా అతను అలవాటు చేసుకున్నాడు. కాబట్టి ఆ గొర్రెల కాపరి ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలకు అందరూ కూడా ఆయన గొప్ప రాజుగా అంచెలంచెలుగా ఎదిగి అతను ఆ స్థాయికి వెళ్ళటము, అతనిలో ఉన్నటువంటి ఆ దివారాత్రములు తండ్రి సన్నిధి, ఆయన కార్యములు, ఆయన ధర్మశాస్త్రాన్ని ధ్యానం చేసేటువంటి అనుభవము ఆయనకు ఉన్నది. అంత మాత్రమే కాకుండా 63వ కీర్తన 4-5 చరణాలు చూసినప్పుడు నా మనసు మీద నిన్ను జ్ఞాపకము చేసుకొని రాత్రి జాములయందు నిన్ను ధ్యానించున్నప్పుడు నాకు క్రొవ్వు మెదడు దొరికినట్లుగా, అంటే ఎంత ఇష్టముగా దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని యొక్క కార్యాలను, దేవుని యొక్క చేస్తున్నటువంటి ప్రతి ఒక్క పని విషయంలో ఎంతగా ఆసక్తితో, ఆశతో, ఏకాగ్రత, గురి, సర్వము సమస్తము ఆయనే అన్నట్లుగా ఎంత ఇష్టపూర్వకంగా ఆయన చెప్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఇది మన జీవితాలలో దివారాత్రములు ఆ ధ్యానము, సన్నిధి, ధర్మశాస్త్రము అనేవి ఎప్పుడు కూడా మనల్ని విడిచిపెట్టి పోకుండా, వాటిని మనం విసర్జించకుండా, వాటికి దూరము కాకున్నంత కాలము నీవు నీ మార్గములను వర్ధిలింప చేసుకుంటూ ఉంటావు. నువ్వు మంచి వాడివిగా, మంచి బిడ్డగా, మంచి ప్రవర్తనతో దేవునికి ఎప్పుడు కూడా దగ్గరై ఉంటావు. దేవుడు నిన్ను విడిచిపెట్టేటువంటి దేవుడు కాదు, నీకు దూరంగా ఉండి ఆయన చూస్తూ ఉండేటువంటి వాడు కాదు. ఎప్పుడు కూడా ఆయన నీతో ఉండేటువంటి వాడుగా ఉన్నాడు. ఇదే మాటలను యేసు ప్రభువారు ఆయన యోహాను సువార్త
14వ అధ్యాయం చూసినప్పుడు మీకు ఆజ్ఞాపించినటువంటి ధర్మశాస్త్రములో ఉన్నటువంటి ఆజ్ఞలు కానీ కట్టడ విధులు కానీ ఏది మీకు ఆజ్ఞాపించబడి ఉన్నావో అవన్నీ కూడా మీరు మీ హృదయంలో ఉంచుకొని మరి వాటిని ధ్యానం చేస్తూ ఆ విధంగా నడుచుకునేటువంటి విధేయత కలిగినటువంటి వారుగా మీరు ఉన్నప్పుడు మీరు నాతోనూ నేను నా తండ్రి మీతోనూ కలిసి ఉంటాం. కాబట్టి ఇప్పుడు మీకు ఏమి కావాలో, ఇప్పుడు మీకు ఏది అవసరమో, మీరు ఎలాంటి ఇదికి మీరు నడిపించబడాలో, మీరు ఏ విధంగా ఉండాలో అనేది మరి ఆటోమేటిక్గా ప్రభు యొక్క ఏర్పాట్లో ఉంటుంది అన్నట్టుగా ప్రభువారు స్వయంగా యేసు ప్రభువారు తెలియచేసినటువంటి మాటలు. అలాగనే మరి వాక్యంలో మరి ధ్యానం చేస్తున్నప్పుడు మరి ఆ యొక్క భక్తుని యొక్క హృదయము ఎలాగుండేదో, తనకు గుండె ఏ విధంగా ఉన్నదో అనేది తన అనుభవం చెప్తున్నాడు. మరి కీర్తన 39వ కీర్తన 3వ చరణములో మరి అధ్యాయం అంతా కూడా మనం చదివినప్పుడు నా గుండెలో మరి మండుచుండెను, నా గుండె నాలో మండుచుండెను, నేను ధ్యానించుచుండగా మంట పుట్టెను, అప్పుడు నేను నీ మాటలు నోరారా పలికి తిని అని అంటాడు. చూడండి ఎంత మంచి మాటలో, ఎంత గొప్ప మాటలో. ఆ గుండె మరి ఆ మండటము అనేది మరి ధ్యానములో మరి ఆ యొక్క మంట అనేది నీకు ఎంత శక్తిని, ఎంత బలాన్ని, ఎంత పవర్ఫుల్ వ్యక్తిగా మరి నువ్వు మార్చబడతావో అలాగ మార్చబడినటువంటి వ్యక్తి ఆ యొక్క అనుభవాన్ని కీర్తన ద్వారా మనకు తెలియచేస్తున్నాడు. కనుక మరి 119వ కీర్తన 27వ చరణం, 145వ కీర్తన 5వ చరణం అంటాడు, నీ ఉపదేశ మార్గము నాకు బోధపరచుము, నీ ఆశ్చర్య కార్యములో నేను ధ్యానించేదను. మహోన్నతమైన నీ ప్రభావ మహిమను, నీ ఆశ్చర్య కార్యములను నేను ధ్యానం చేయించు ఉన్నాను. ఏది కూడా నేను మర్చిపోను. నేను మరి దినములకు ముమ్మారు అని అంటాడు, మరి ఉదయం మధ్యాహ్నం సాయంత్రము అని అంటాడు. అయితే ఇంకా ఆయన ఎప్పుడు ఏం చేస్తాడో, ఎక్కడ ఆయన మిగతా కార్యక్రమాలు ఏముండవా అని అంటే ఆయన యొక్క సన్నిధిలో ఉండి నేను మొదటగా చేయవలసినటువంటి ఈ క్రమాన్ని నేను చేస్తున్నప్పుడు అవన్నీ కూడా ప్రభు జరిగిస్తూ ఉంటాడు, ప్రభు చేయిస్తూ ఉంటాడు. ప్రభు వలనే ఆ కార్యాలు జరుగుతాయి. ప్రభు తీసుకెళ్ళి నన్ను నిలబెట్టి ఆయన వాడుకుంటాడు. ఆయనకే మహిమ అన్నట్లుగా భక్తుడు అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మరి మనం కూడా మన జీవితాలలో అలాంటి దివారాత్రములు మనము ధ్యానించేటువంటి వారముగా ఉన్నామా? అలాగా ఆ ధ్యానము మనకున్నప్పుడు మన జీవితాలలో ఎలాంటి మేలులు మరి ఉంటాయో, ఎలాంటి మేలులతో మనం తృప్తిపరచబడతామో, ఎంతగా వర్ధిల్లుతామో, అభివృద్ధి చెందుతామో ఆ యొక్క దీవారాత్రములు ధ్యానము సన్నిధి ఆయన ధర్మశాస్త్రాన్ని బట్టి ఈరోజు భక్తులు వారి జీవితాలలో వాళ్ళ స్థితి స్థాయిలు ఎదగటాన్ని చూపిస్తూ ఉన్నారు. ప్రభు ఆయా మాటలు మనకు వినిపింప చేస్తున్నాడు. ఈరోజు నువ్వు ఏ స్థితిలో ఉన్నావు, ఏ స్థాయిలో ఉన్నావు, ఎందుకు అలాగైపోయినావు, ఎందుకు అలా జరిగింది అని ఒకవేళ నీకు మానసికంగా ఆలోచన, అలాంటి దిగులుతో నువ్వు కృంగిపోతూ ఉన్నావా? అయితే ఈరోజు ఈ వాక్యం నీతో మాట్లాడుతుంది. ఈ మాటలను బట్టి నువ్వు బలపరచబడతావు. తిరిగి ప్రభు నీ జీవితాలలో ఆయన నిన్ను లేవనెత్తే దేవుడిగా ఉన్నాడు. కనుక ఎప్పుడు కూడా మర్చిపోయేటువంటి వారముగా, నిర్లక్ష్య భావంతో కాకుండా ఆసక్తితో, ఆశతో మర్చిపోకుండా మరి రేయింబగలు ప్రభు కార్యాలను, ప్రభు ధర్మశాస్త్రాన్ని, ఉపదేశాన్ని ధ్యానించే మరి కృపను ప్రభు ప్రతి బిడ్డకు కూడా అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా మీకు వందనాలు. పరిశుద్ధ నామములో నాయన మరి ఇచ్చినటువంటి మాటలు బట్టి స్తుతిస్తున్నాం. ప్రతిరోజు కూడా గ్రంథ ధ్యానములో కీర్తన నుంచి ప్రారంభించినప్పుడు మొదటి కీర్తన మొదటి చరణం ముగించుకొని రెండో కీర్తన రెండో చరణంలోకి నడిపించారు. మాకు అనేక విషయాలు మాకు రోజు కూడా
మాకు బోధపడినట్లుగా మాకు అనేక విషయాలు తెలియచేస్తున్నారు, నేర్పిస్తున్నారు, బలపరుస్తున్నారు. అన్న బట్టి స్తుతిస్తున్నాము నాయన. ఇలాగ మేము దినదినము నీ వాక్యాన్ని బట్టి, నీ సన్నిధిని బట్టి, నీ మాటలను బట్టి బలపడటానికి నాయన, వర్ధిల్లడానికి నాయన, నీలో మేము ప్రభు ఎదగటానికి, అన్ని విషయాలు కూడా స్థిరపరచబడటానికి కృప దయచేయమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరమ తండ్రి దేవుని ప్రేమ, రక్షకుడు యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యున సహవాసం, కాపుదల సంరక్షణ ఈ వాక్యం వింటున్న బిడలకును, ఈ గ్రంథ ధ్యానాలలో పాలిపంపులు కలుగుతున్న బిడలకును, సకల పరిశుద్ధులకును, ఆయన దాసులకును సదా తోడై నడిపించునుగాక. ఆమేన్.